ముందుగా అందరికీ నమస్తే. ఇప్పుడు మనమైతే జల్ జీవన్ మిషన్ గురించి అయితే వీడియో స్టార్ట్ చేసినాం. ఈ జల్ జీవన్ మిషన్ డిజైన్ ఎలా ఉంటుంది, దాని ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, అది ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం ముందు వీడియో అయితే చేసినాం. ఎవరైనా చూడకపోతే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియోలోకి రండి. ఈ రోజు అయితే మనం జల్ జీవన్ మిషన్లో నెక్స్ట్ స్టెప్ అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆ స్టెప్ ఏంటంటే మెయిన్ ఒక పర్టికులర్ రోల్ ప్లే చేసే ఐటమ్ గురించి అయితే ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ విషయం గురించి అన్ని తెలుసుకోవాలనుకుంటే మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, మేమైతే పైప్ యాడ్ పాయింట్లో అయితే ఉన్నాము. ఈ పైప్ గురించే మనం ఈరోజు దాని స్ట్రెంత్ ఏంటి, దాన్ని ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మెయిన్ ఏంటంటే ఈ పైప్ అనేది ఉంటే మనకి జల్ జీవన్ మిషన్లో ఒక 50% ఆఫ్ వర్క్ అనేది ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది అనమాట. 50% ఆఫ్ వర్క్ అనేది బేస్ అయినది ఈ పైప్ మీదే. ఈ పైపు అనేది ఏమంటారు అంటే వీటిని హెచ్డిపిఈ పైప్స్ అంటారు. ఈ హెచ్డిపిఈ పైప్స్ అంటే హై డెన్సిటీ పాలిఎథిలిన్ పైప్స్ అనమాట. మామూలుగా మన అందరము మన ఇళ్ళ దగ్గర షాప్స్లో అన్ని పీవీసీ పైప్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. ఈ పీవీసీ పైప్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు కదా. హెచ్డిపి పైప్స్ ఎందుకు వాడాలనే దానికి వస్తే దీని యొక్క స్ట్రెంత్ అనేది పీవీసీ పైప్తో కంపేర్ చేసినామంటే చాలా హెవీగా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ దానికి 3 times అనేది దీనిది బెటర్ ఉంటుంది. సేమ్ ఇంకా చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి హెచ్డిపికి మరియు పీవీసీకి. అవి మెయిన్ ఒకటి స్ట్రెంత్, రెండు వచ్చేసి లెంత్, థర్డ్ వన్ ట్రాన్స్పోర్టేషన్. ఈ 3 అనేవి ఈజీ అవుతాయి అనమాట. మెయిన్ స్ట్రెంత్ విషయానికి వచ్చినామంటే ఒక పీవీసీకి దీనికి కంపేర్ చేసుకుంటే ముందుగా చెప్పినట్టు 3 times అయితే ఇది బెటర్గా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ లెంత్ విషయానికి వస్తే మన పీవీసీ పైప్ అనేది ఆల్మోస్ట్ ఒక 6 meters అంటే ఒక 20 అడుగుల పైప్ మాత్రమే మనకి దొరుకుతుంది అనమాట. దానివల్ల మనకి ఎక్కువ జాయింట్స్ అనేవి వేయాల్సి వస్తాయి. ఆ జాయింట్స్ వేసినందువల్ల మనకి వీక్ పాయింట్స్ అనేటివి ఎక్కువ దాంట్లో తయారైపోతాయి అనమాట. కానీ ఈ హెచ్డిపి పైప్స్ అనేటివి నీకు 200 మీటర్లు దొరుకుతుంది, 300 మీటర్లు దొరుకుతుంది, అప్ టు 1 kilometer వరకు నువ్వు ట్రాన్స్పోర్టేషన్ చేయగలుగుతా అనుకుంటే కిలోమీటర్ వరకు కూడా నీకు రోల్ అనేది సింగిల్ రోల్లో వచ్చేస్తుంది. వితౌట్ జాయింట్స్ అనేది మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా నీకు చాలా ఈజీ అయిపోద్ది. పీవీసీ పైప్ నువ్వు ఒక 5 kilometer పైప్ క్యారీ చేయాలనుకుంటే ఆ 5 kilometer పైప్ అనేది నీకు క్యారీ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 2 ఈచర్ బండ్లు అయితే కావాల్సి వస్తుంది. కానీ ఈ హెచ్డిపి పైప్స్ అనేది నీకు ఆల్మోస్ట్ 600 metersకి ఒక బండిల్ వేసుకున్నా కూడా 6 రోజుల్లో నీకు అనేది 5 kilometer పైపు అంటే 3 kilometer కానీ 5 kilometer కానీ నీకు ఎంత కావాలన్నా కానీ ఆల్మోస్ట్ ఒక ఈచర్లో క్యారీ చేసుకునే అంత ఈజీ అయితే అయిపోతుంది ట్రాన్స్పోర్టేషన్. పీవీసీ పైప్లో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని ఎలాగైతే ఉంటాయో దానిలాగానే దీనికి కూడా స్ట్రెంత్స్ అనేవి డివైడ్ అనమాట. ఈ డివైడింగ్ ఎలా అవుతుందంటే PE 63, PE 80, PE 100 అంటే 63 నుంచి 100 వరకు దీని స్ట్రెంత్ అనేది 3 typesలో డివైడ్ అయ్యి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 100 అనేది హయ్యర్ స్ట్రెంత్ అవుతుంది. సేమ్ అలాగే మనకి పీవీసీలో గేజెస్ ఉంటాయి. 4 gauge అని చెప్పి, 6 gauge అని చెప్పి, 8 gauge అని, 10 gauge అని. ఇదే విధంగా దీంట్లో కూడా PN6 అని చెప్పి, PN8 అని చెప్పి, PN10 అని చెప్పేసి ఇలా దీన్ని గేజెస్ అనేవి డివైడ్ అవుతాయి అనమాట. సేమ్ అది ఎలా ఉంటుందంటే ఇక్కడ పైపుల మీద చూపిస్తా చూడండి దాన్ని. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మంగళం కంపెనీ. మంగళం కంపెనీకి ఐఎస్ఐ మార్క్ ఇచ్చాడు. సేమ్ హెచ్డిపి పైప్ నేను చెప్పాను కదా, హై డెన్సిటీ పాలిఎథిలిన్ పైప్స్ అని చెప్పేసి. దాంట్లో ఇక్కడ క్లాస్ ఏ, క్లాస్ బి అని చెప్పాను కదా, దాంట్లో ఇది మన దగ్గర ఉండేది PE 100 అనమాట దీని స్ట్రెంత్. సేమ్ దాని యొక్క గేజ్ వచ్చేసి PN8 అంటే ఈ గేజ్ వచ్చేసి 8 gauge పైపు. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు DN63 అని ఉంది కదా, ఈ 63 అనేది డయా అనమాట. 63 అంటే మనకి 2 ఇంచుల పైపు లెక్కలో వస్తుంది. దీనిలో మనకు ఆల్మోస్ట్ 15 mm నుంచి 2000 mm వరకు అంటే ఒక 1/4 inch పైప్ దగ్గర నుంచి 6.5 అడుగు పైపుల వరకు ఈ హెచ్డిపి పైప్ అనేది మనకి అవైలబుల్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో. అయితే దీని ప్రజెంట్ కాస్ట్ అయితే మీటర్కి 100 రూపాయల దగ్గర తీసుకుంటున్నారు విత్ జిఎస్టీతో సహా. మాకైతే అలా వస్తుంది. బయట మార్కెట్ రేట్ అనేది ఇంకా తక్కువ కూడా, వితౌట్ జిఎస్టీ అయితే ఇంకా తక్కువ కూడా మనకి అవైలబుల్ దొరకవచ్చు. అదేవిధంగా దీని మీద మీటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవ్రీ మీటర్కి వాళ్ళు రీడింగ్ అనేది ఇస్తారనమాట. సేమ్ దీని మీద కావాలంటే చూడండి, ఇక్కడ 193 meters ఉంది. నెక్స్ట్ ముందుకు వెళ్ళినామంటే అదేవిధంగా ఇక్కడ 194 meters, ఇక్కడ 1 meter అవ్వగానే 194 meter వచ్చింది. నెక్స్ట్ అలాగే ముందుకు వెళ్ళినామంటే నీకు 195 meters చూడండి. ఇక్కడ ప్రతిదీ వాళ్ళు రీడింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇప్పుడు నువ్వు 200 meters బండిల్ తీసుకున్నావు అంటే 200 meters 0 నుంచి స్టార్ట్ అయిపోయేసి 0 నుంచి ప్రతిదీ ఆ 200 వరకు ఎన్నైతే మీటర్స్ వస్తుందో ప్రతి మీటర్ ఎవ్రీ మీటర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు. సేమ్ అదే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది చిన్నది పైన ఏదైతే రోల్ ఉందో ఇది 200 meters రోల్, దాని కింద ఉండేది ఇది 300 meters రోల్. నెక్స్ట్ ఇది వచ్చేసి 400 meters. ఇలాగ మీకు ఎంత పెద్ద రోల్ కావాలన్నా మీకు ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయ్యే విధంగా వాళ్ళు అనేది ప్రతిదీ మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే ఇలా రోల్స్ వైజ్గా పంపిస్తారనమాట. ఇక్కడ మనకి మేజర్గా మనం ఇచ్చిన ఫస్ట్ నిన్న చూపించిన వీడియోలో డిజైన్ ఇచ్చాను కదా, ఆ డిజైన్ ప్రకారము ఒక్కొక్క డయా వైజ్ అనేది వాళ్ళే మెన్షన్ చేస్తారనమాట. మాకు ఇప్పుడు మేజర్గా మేము చేస్తున్న సైట్లో అయితే మాకు ఒక 4 డయాస్ పైప్స్ అయితే మాకు ఇచ్చినారు ఆ డిజైన్లో. ఆ స్టాక్ అనేది ఇక్కడంతా ఉంది, అవి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 63 డయా పైపు. ఈ 63 అంటే మన దాంట్లో 2 ఇంచుల పైప్ అనమాట ఇది. ఆ తర్వాత వచ్చేసి 75 పైప్ ఉంది. 75 పైప్ అనేది ఇది వస్తుంది అనమాట. ఇది 2.5 inch పైప్ అంటారు కదా, ఈ 2.5 75 అంటాము. ఆ తర్వాత వచ్చేసి 3 ఇంచులది వచ్చేసి 90 mm పైపు. ఇది 90 mm పైప్ అంటారు దీన్ని. సేమ్ చూసుకుంటే మనకి చూడండి ఈ అవుటర్ డై అనేది 3 inches ఉంటుంది అనమాట, అంటే 90 mm అనేది ఉంటుంది.
ఇన్నర్ డై అయితే కాదు, అవుటర్ డై. సేమ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి 110 పైప్ అంటాం మేము. 110 అంటే మన దాంట్లో 4 ఇంచులు, అవుటర్ డై వచ్చేసి 4 ఇంచెస్ అయితే ఈ పైప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా మీకు ఆ యొక్క సైట్ బేసెస్ ఏదైతే మీకు డిజైన్ ప్రకారం ఉంటుందో ఆ సైట్లో మీకు ఎంతవరకు డిజైన్ కావాలనుకుంటే ఎంతవరకు వాళ్ళు ఇస్తారు కదా, ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆ పైప్ అనేది తెచ్చుకోవచ్చు. మనం పెట్టిన ఆర్డర్ని బట్టి వాళ్ళు అనేది మనకైతే పైప్ అనేది పంపిస్తారనమాట. ఇదైతే మన స్టాక్ యార్డ్ అనమాట. సేమ్ ఇప్పుడు దాకా అయితే మీరు డిజైనింగ్ గురించి తెలుసుకున్నారు, అలాగే పైప్ గురించి వాటి స్ట్రెంత్ గురించి అయితే తెలుసుకున్నారు. ఇంకా ముందు వీటిలో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అనేది ముందు వీడియోలు వస్తుంటాయి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మా వీడియోని అయితే లైక్ చేసి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.